హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈసారి పెన్షన్లను ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు? ఎవరికి పెన్షన్లను ఇస్తారు? ఎవరికి పంపిణీ చేయరు? ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ అనేది జరుగుతుంది? ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు? మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు వస్తాయా? లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇక అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఎదురుచూస్తున్నటువంటి ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లండి. సో, యాక్చువల్‌గా మనకు జూన్ 2వ తారీఖు నుండి రాష్ట్రంలో అర్హులైనటువంటి 2,00,000 మందికి కొత్త ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుండింది. బట్ మనకు 2వ తారీఖున ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ల కార్యక్రమం అనేది ఎటువంటిది కూడా జరగలేదు. సో, మళ్ళా మనకు వాయిదా పడడం జరిగిందనమాట. సో, కాబట్టి ఈసారి ఎప్పటినుంచి ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరిగేందుకు అవకాశం ఉంటుందో, వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి అడగండి. నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈసారి జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. ప్రతి నెల మనకు పెన్షన్లను 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. అయితే ఇప్పటి వరకు పెన్షన్లనొచ్చేసి కొన్ని జిల్లాల్లో డైరెక్ట్‌గా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి రిలీజ్ చేసేటువంటి వాళ్ళు, అలాగే మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి పెన్షన్ లబ్ధిదారుల యొక్క దగ్గరికే పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ అనేది చేపిచ్చేటువంటి వాళ్ళు. ఓకేనా? ఇక్కడేంటంటే ఈ పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరకు పంపిణీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారనమాట. ఓకేనా? సో, బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకు ఎంత పెన్షన్ డబ్బులు రావాలో అంత పెన్షన్ డబ్బులను ఇస్తారు. అప్పుడు చాలా వరకు కూడా ఈ బయోమెట్రిక్ పడకపోవడం వల్ల తమకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను పొందలేకున్నారు. అలాగా పెన్షన్ డబ్బులు మొత్తం కూడా ఈ పోస్ట్ మాస్టర్ల దగ్గరే పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వము సో, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ డబ్బులు చెందాలి అని కొత్త విధానం తీసుకొచ్చింది. అదేంటంటే ఫేస్ రికగ్నైజేషన్ ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్ల పంపిణీ చేయమని ఒక కొత్త రూల్ పాస్ చేసింది. సో, దాంతో ఒక కొద్ది రోజుల పాటు ఈ విధానంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. సో, ఇలా కాకుండా మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేకుండా డైరెక్ట్‌గా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల యొక్క బ్యాంకు అకౌంట్‌ల్లోకే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొని మనకు ప్రస్తుతము ఈ రూల్ అనేది పాస్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇక పెన్షన్ డబ్బులు డైరెక్ట్‌గా ప్రతి ఒక్క లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకే రిలీజ్ చేస్తారు. అది కూడా డీబీటీ విధానంలోనే. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇలాగా ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను ఈ విధానంలో పంపిణీ చేస్తున్నారు. 24 నుంచి నెలాఖరు వరకు పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. ఇక్కడేంటంటే మనకు పెన్షన్‌లను ఇంకా పెంపుడు చేయలేదు కాబట్టి, మీకు గత నెలలో ఎంత పెన్షన్ డబ్బులు వచ్చాయో, ఈ నెలకు కూడా అంతే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. సో, మీకు రావాల్సినటువంటి రూ. 16 కూడా అడిగి తీసుకోండి. సో, ఇదివరకు రూ. 16 కూడా అడిగి తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, మనకు ఆ అమౌంట్ కూడా మీకు రిలీజ్ అయిపోతుంది. రూ. 2016 రూ. 4,016 ఓకేనా? అలాగే మీరు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను పొందవచ్చా? లేదా? అంటే మీకు వస్తాయా? లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి మీకు వన్ బై వన్ చెప్తాను. సో, ఇది వచ్చేసి ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్‌లో ఇక్కడ ఫస్టు పెన్షన్ ఐడీ, యూఐడీ, సదరం ఐడీ అని 4
సారీ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! మీకు ఆ మూడిట్లో ఏ ఐడీ నంబర్ తెలిసున్నా ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ ఓపెన్ అయిపోతుంది. పర్టిక్యులర్‌గా మీ యొక్క స్టేటస్సు. లేదు అలా కాదంటే ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టుకోండి. దాని తర్వాత మండలం నేము ఒక్క సెకండ్. అలాగే పంచాయతీ నేము, పెన్షనర్ నేము అంటే మీ నేము. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, ఇవన్నీ పెట్టుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎలాగా మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డేటా మొత్తం కూడా చెక్ చేసుకోండి. అన్నీ మ్యాచ్ అయ్యున్నాయా లేదా? అంటే మీ డేటాకి ఇందులో చూపిస్తున్నటువంటి డేటాకి డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడీ, యూఐడీ, బెనిఫిషియరీ నేము, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్స్, టైప్ ఆఫ్ పెన్షను, ఏజు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా? చెక్ చేసుకోండి. దాని తర్వాత పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉంటే మీకు ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులనేది రావటం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగా మీరు ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు గైస్. సో, ఇవి జూన్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ సమాచారం. నెక్స్ట్ ఇకపోతే చాలామంది కూడా కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేశారు. జూన్ 2వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పారే కానీ మనకు ఆ రోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ఎటువంటిది కూడా జరగలేదు. అయితే ఇక ఎప్పటినుంచి ఈ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉండొచ్చు? సో, నా యొక్క అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఈ కొత్త వారికి ఈ నెలాఖరు నుండి అవకాశం ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. అది కూడా మనకు కన్ఫర్మ్‌గా డేట్ అనేది ఇంకా రాలేదు. నేను ఒక అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. సో, ఒకవేళ ఇన్ఫర్మేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో రూపంలో మీకు అందజేస్తాను. ఓకేనా? చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ కొత్త ఆసరా చేయూత పెన్షన్‌ల కోసం. ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వెరిఫికేషన్స్ అయ్యాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను కూడా మొత్తం వచ్చేసాయి. ఇక తీరా మనకు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టే టైంకి ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందనమాట. సో, 2వ తారీఖున పంపిణీ చేయవలసినటువంటి పెన్షన్లను వాయిదా పడ్డాయి. ఆ రోజు పంపిణీ చేయలేదు. సో, మరలా తిరిగి మనకు డేట్ అయితే వస్తుంది. ఆ డేట్‌న పంపిణీ చేస్తారు. నేను కూడా మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.